హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, వీడియో చేయక చాలా రోజులు అవుతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన మదనపల్లి చిన్నపిల్లను ఒకడు రేప్ చేసి చంపేశాడు. ఇట్లా జరుగుతుంది అని అంటే ముందు ఫస్ట్ మన దేశంలో మన రాష్ట్రాలలో చట్టాలు సరిగ్గా లేవు. వానికి మళ్ళీ ఫుల్ సెక్యూరిటీ. వాడు లంగతనం చేసినా దొంగతనం చేసినా వానికి మళ్ళీ సెక్యూరిటీ. అదే సెక్యూరిటీ లేకుండా వాళ్ళు ఒకసారి రోడ్డు మీదకి వదిలేసి చూడండి, ఎక్కడ ఏ పీస్ని ఎట్లా చేయాలో అట్లా చేస్తారు. అసలు దొరకదు. చిన్న పిల్లలండి, 3-4 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు. అంత కామం ఎందుకు రాబాయి? అవులా పడతావు. నీకు అంత తీటి ఉండేది ఉంటే రోడ్డు మీద నిలబడి ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి బాత్రూంలోకో లేకపోతే బాత్రూంలోకి పోయి కొట్టుకో. అవులా సిగ్గుండాలే బాడుకోవు. మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళ తల్లిదండ్రుల ఆర్తనాదాలు వింటుంటే ఏడుపు వస్తుంది. మాకు ఉన్నారు ఆడపిల్లలు, మా కుటుంబంలో ఉన్నారు ఆడపిల్లలు, మా వాళ్ళకు ఉన్నారు ఆడపిల్లలు. మా కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మాకు ఆడపిల్లలు ఉన్నారు, మా అన్నదమ్ములకు ఉన్నారు, మా బావ వాళ్ళకు ఉన్నారు, మా బామ్మవార్దులకు ఉన్నారు, చాలామందికి ఉన్నారు ఆడపిల్లలు. స్కూల్ నుండి మనం ఒకవేళ అందుబాటులో లేకపోయినా స్కూల్ నుండి వేరే వాళ్ళని ఎవరినన్నా మా పాపని తీసుకొని రండి అని చెప్పడానికి కూడా లేకుండా చేస్తున్నారు ఇటువంటి పాడుకోవాలి వాళ్ళు. ఏమో వాడు మంచోడే కావచ్చు, కాబట్టి చెప్పడానికి భయం అవుతుంది. కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, తండ్రి బాధపడుతున్నాడు, తల్లి బాధపడుతున్నాడు. ఎందుకు ఇట్లా చేస్తారో అర్థం కాదు. అరే ఒకటి చెప్తా నేను, మనం మన తల్లి కడుపుల నుండి వెళ్ళినట్టే నువ్వు పాటు చేసిన అమ్మాయి కూడా వాళ్ళ తల్లి కడుపుల నుండి వెళ్ళింది. పిచ్చి పాడుకో, కొంచెం అన్న ఉండాలి. మస్తు బాధ అనిపిస్తుంది. వాళ్ళ తల్లి తండ్రి ఎంత ఏడుస్తుందంటే ఘోరంగా ఏడుస్తుంది. నువ్వు చేసిన పనికి ఒకవేళ నువ్వు బయట కనిపించినా కూడా నేను ఉంచాను. ఇంకా మళ్ళీ మన పోలీసులు, మన రాజ్యాంగం, మన చట్టం వానికి ఫుల్ సెక్యూరిటీ, హై సెక్యూరిటీ. మళ్ళా వాడేదో గొప్ప పని చేసినాడు. చట్టాలు మారాలి. అటువంటి వాడిని బయటికి తీసుకొచ్చి ఆ పాపనైతే ఎక్కడైతే ఖరాబ్ చేసిందో వాడిని కూడా అక్కడికే తీసుకొచ్చి వాడిని మర్మంగాలు కోసేసి వాడిని ఏ పీస్కి ఆ పీస్ కోసేసి గద్దలకు పావురాలకు ఆహారం చేయాలి. అప్పుడు ఇంకొకరికి బుద్ధి వస్తుంది. అటువంటి లంజగొడుకుల ఏమనుకోవద్దు, అటువంటి బాడుకలను అసలు ఉంచొద్దు. మీ దగ్గర ఎందుకు సార్ ఉంచడం? మాకు వదిలేయండి, మేము చూసుకుంటాం వాడిని. ఇంకా మళ్ళీ వానికి ఫుల్ సెక్యూరిటీ. వాడు గొప్ప పని చేసి దేశాన్ని ఉద్ధరించినట్టు. ఎందుకు సార్? మీకు ఆడపిల్లలు ఉన్నారు. ఓకే, చట్టాన్ని మన చేతులకు తీసుకోవద్దు. ఓకే, చట్టం అంటే ఉన్నది ఒకటి. ఆ చట్టం సరిగ్గా పనిచేస్తే మేమెందుకు అంటాం? అటువంటి తప్పు పని చేసిన వాడిని వేసి పడేయాలి అంతే. అక్కడ తీసుకుపోయి చంపేయాలి వాడిని, లేదంటే జనాలకు వదిలేసేయాలి. వీడి తప్పు పని చేసిండు, వీడిని ఇక్కడ ఉంచొద్దు, ఇక మీ జనాలకు ఇచ్చేస్తున్నాం, మీరు ఏమైనా చేసుకున్నాం, వదిలేసేయండి, మేము చూసుకుంటాం. మీకు మీ వల్ల కాకపోతే దుబాయ్, అరబ్ దేశాల్లో ఇటువంటి పనులు చేయడానికి ఉచ్చబోసుకుంటారు ఒక్కొక్కరు. అక్కడ చట్టం అట్లుంది, ఉచ్చబోసుకుంటారు ఒక్కొక్కరు. మనమే ఇట్లా మనకు చేత కాక మన చట్టాల పనితీరుని బట్టి ఒక్కొక్కడు రెచ్చిపోతుంది. ఎందుకు సార్?
ఇప్పుడు ఆ పాప ఏముంటుంది, ఆ పాప దగ్గర ఏముంటుంది? అంత కామం ఎందుకురా నీకు? చిన్నపిల్లల దగ్గర కామాన్ని కోరుకుండే, ముసలోళ్ళ దగ్గర కామాన్ని కోరుకుండే, అమ్మాయిల దగ్గర కామాన్ని కోరుకుండే, ఆంటీల దగ్గర కామాన్ని కోరుకుండే. ఎందుకురా? వాడు వాడు ఇట్లా జనాలకు వాడిని ఇట్లా మీరు అప్పచెప్తే ఏ పీస్ ఎక్కడ ఉన్నదో కూడా దొరకకుండా చంపేస్తారు వాడిని. మీరు వాడిని జైల్లో కూర్చుండబెట్టి వాడికి 3 పూటలు అన్నం పెట్టి వానికి ఫ్యాను కూలరు, వాడికి మూడు పూటల మంది చికెన్ బిర్యానీ ఎగ్ బిర్యానీ అని పెట్టుకుంటూ మేపుకుంటూ పోతే బయట ఉన్న జనాలు కూడా అట్లనే చేస్తారు. మళ్ళీ ఇంకా ఏమున్నదిరా భయ్, ఏం చేసినా లోపల కూర్చుండ పెడతారు, 3 పూటలు అన్నం పెడతారు. ఇక్కడ కష్టపడితే అన్నం వస్తుంది, అక్కడ కష్టపడకుండానే అన్నం వస్తుంది అని అట్లనే చేస్తారు సార్. ఇప్పటికైనా గవర్నమెంట్ దయదలిచి ఇటువంటి వాళ్ళను కఠినాతి కఠినంగా శిక్షించి బయట జరిగే అన్యాయాలను అతిక్రమించి ఎవడన్నా ఎక్కువ చేసిన ఇటువంటి పాడు పనులు చేసిన వాళ్ళను క్షమించకుండా వారికి కఠినాతి కఠినంగా శిక్షను వేస్తే ఇంకోటి అట్లా చేయడానికి ఇబ్బంది పడతారు. ఎందుకు రా భయ్ ఇట్లా చేస్తాను? గవర్నమెంట్ ఉన్నది అని అంటే గవర్నమెంట్ ఉండి ఏం చేస్తుంది అనే క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది ఇప్పుడు జనాల్లో. సార్ మీకు పిల్లలు ఉంటారు, పోలీసులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మీకు ఆడపిల్లలు ఉంటారు సార్. మీరు కూడా ఆలోచించండి వీటి మీద. ఎందుకు సార్? దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఒక పాపకు జన్మనిచ్చిన తల్లి ఇవాళ ఎంత రోధిస్తుంది, ఎంత ఏడుస్తుంది అనేది మీరు కళ్ళ నిండా చూస్తున్నారు. మన ఇంట్లో మనం జరిగితే మనం కూడా ఊరుకోము. కాకపోతే ఆమె ఏం చేయలేని పరిస్థితి. ఆమె కొట్లాడలేదు, భరోసా కూడా లేదు ఆమెకు. మా గవర్నమెంటు మాకు ఇట్లా అన్యాయం జరిగింది కాబట్టి మాకు ఇట్లా న్యాయం చేస్తాన భరోసా కూడా ఆమెకు లేదు. ఆలోచించండి మీరు కూడా. అదే పక్క దేశాల్లో చూసుకుంటే మనకంటే జనాభా తక్కువ వాళ్ళ దగ్గర. మనకింత 150 కోట్లు 155 కోట్ల జనాభా ఉన్న దేశంలోనే సెక్యూరిటీ లేదు. 10 నుంచి 18 కోట్లు 20 కోట్లు ఉన్న జనాభాలో ఫుల్ సెక్యూరిటీ, హై సెక్యూరిటీ జనాలకు. ఏదన్నా అయినా కూడా ఇమీడియట్లీ వాళ్ళకు పడాల్సిన శిక్ష పడుతుంది, వాళ్ళకు జరగాల్సిన న్యాయం జరుగుతుంది. మన దగ్గరనే లేదు. ఎందుకు లేదు? ఆలోచించండి సార్. ఇటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా మీరే చూసుకోవాలని కోరుకుంటూ ఒక చిన్న వీడియో చేస్తున్నా, తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఒకటి, ఆడపిల్ల పుట్టింది మనం ఒక ఇంటికి పంపిస్తాము అనే వరకే అని మనం అనుకుంటాం తప్ప, ఆ ఆడపిల్ల మన దగ్గర నుంచి ఆడపిల్ల వాళ్ళ అత్తింటికి వెళ్ళేంత వరకు మనం కాపలా ఉండాలంటే ఉండలేము సార్. ఉండాలి. కాకపోతే ఇటువంటి జరిగినప్పుడు ఇప్పుడు 3 సంవత్సరాల పిల్లలు కూడా పాడు చేస్తుంటే ఏం చేస్తాం సార్? ఇప్పుడు మా పాప స్కూల్కి వెళ్ళింది, నాకు కూడా ఒక పాప ఉంది. మా పాప స్కూల్కి వెళ్ళింది, నేను వేరే దగ్గర ఉన్నా, వేరే మనిషికి అప్పచెప్పి అది మా పాపను స్కూల్ నుండి తీసుకుని రాపో అని చెప్పిన. వాడు కరెక్టే తీసుకొస్తాడా, మరి వాళ్ళు ఏమైనా చేస్తాడా అన్న భయం మొదలైంది ఇప్పుడు జనాలకి. అటువంటి భయం జనాల నుంచి తొలగిపోవాలంటే మన చట్టాలు మారాలి. మన గవర్నమెంట్ నుండి తగినటువంటి శిక్షలు అమలు కావాలి. సార్ మీరు ఎన్నో ఇచ్చుకోండి జనాలకు, తప్పంటలేదు, తప్పు పడతలేము కూడా. జనాల కోసం మీరు ఏమైనా చేయండి. దీనికోసం కూడా ఒక కన్నేసి
మంచి చేయాలని, వీటికి కూడా ఒక శిక్ష, దీనికి కూడా ఒక చట్టం అనేది తేవాలని, వీటికి కూడా ఒక జీవో పాస్ చేయాలని, దీనికి కూడా ఎటువంటి శిక్ష పడితే ఎటువంటి మనుషులు ఎట్లా మారుతారు అనేది మీకే తెలవాలి సార్. మీరే ముందుండి నడిపించాలని గవర్నమెంట్ను ఖచ్చితంగా కోరుతున్నా సార్. తప్పుగా మాత్రం అనుకోవద్దు, ఓకేనా సార్? మస్తు బాధ అనిపించే వీడియో చేస్తున్నా సార్. చిన్న పాప సార్, వాడు చూస్తే ఎద్దుకెద్దు ఉన్నాడు. అది ఏం చోకో నాకు అర్థం కాలేదు. సరే సార్, మీకు ఇట్లా తప్పు అనిపించే ఉంటే మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ కోరుతున్నా, ఓకేనా సార్? ఇటువంటి తప్పులు చేయకుండా, ఇటువంటి తప్పులు కాకుండా మీరు తగినటువంటి నిర్ణయాలు తీసుకుంటారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా సార్? జై హింద్.